ఎవరు? సమీరా తెలుసా మీకు? మీరెవరు? ఇన్స్పెక్టర్ విజయప్రకాష్. సమీరా మీద 124A దేశద్రోహం కేసు పెట్టారు. మీరు ఆవిడకి హెల్ప్ చేస్తున్నారని తెలిస్తే మీ మీద కూడా అదే కేసు పెడతారు. సెడిషన్ కేసా? సార్, ఆ అమ్మాయి అలాంటిది కాదు సార్. అది చెప్పాల్సింది మేము. ఆ అమ్మాయి గురించి మీకేం తెలుసు? ఆ టిమ్మీకి నేనే డాక్టర్. వాడు పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు. చెప్పడానికి కొంచెం కష్టంగానే ఉంది, కానీ నిజాన్ని మనం యాక్సెప్ట్ చేసుకొని తీరాలి సమీరా. టిమ్మీకి సార్కాయిడోసిస్ అనే ఒక ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉంది. అది వాడి ఊపిరితిత్తుల్ని అఫెక్ట్ చేసింది. 4 to 5 years మ్యాక్సిమం, అంతే. ఇది టిమ్మికి ఎలా వచ్చింది డాక్టర్? నేను జస్ట్ అనదర్ డాక్టర్ అయి ఉంటే ఎన్విరాన్మెంటల్ కాసెస్, కనిపెట్టలేని వ్యాధి, విధి అని చెప్పేవాడిని. నీ ఫ్యామిలీ ఫ్రెండ్ని కాబట్టి నిజం చెప్తున్నాను. దీనికి కారణం నీళ్లు, ప్లాస్టిక్ బాటిల్స్లో ఉండే నీళ్లు. ఆ వాటర్ బాటిల్ పాతదైపోయినా, దానికి ఎండ తగిలినా బిస్ఫినాల్ ఏ, బీపీఏ అనే కెమికల్ నీళ్లలో కొంచెం కొంచెంగా కలిసిపోతుంది. బీపీఏ కలిసిన నీళ్ళని టిమ్మీ తాగడమే దీనికి కారణం. అమ్మా, శాంటాని గిఫ్ట్ అడగాలంటే మన గురించి మాత్రమే అడగాలా? ఇంకెవరి గురించి అడుగుతావు? నాలాగా ఎవ్వరికీ జరగకూడదు, నీలాంటి గుడ్ మామ్స్ ఏడవనే కూడదు. ఇది ఇమ్మని శాంటాని అడగాలంటే ఎలా? ఒక లెటర్ పోస్ట్ చేసి రిక్వెస్ట్ చేయి, శాంటా తప్పకుండా చేస్తారు. డాక్టర్, దీన్నేమి చేయలేమా? టిమ్మికి జరిగింది చూపించి ఈ కంపెనీస్ అన్నిటిని మూసేలేమా? దీన్ని ప్రూవ్ చేయలేం సమీరా. బీపీఏ మన ఒంట్లో ఉన్నప్పుడు దాన్ని ట్రేస్ చేయడం కుదరదు. బాటిల్లో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ట్రేస్ చేయగలం. CGWBలో రోజుకి 400 పెద్ద లారీలు, 200 చిన్న లారీలు తిరుగుతున్నాయి. రోజుకి 530 కోట్ల లీటర్ల వాటర్ డిస్ట్రిబ్యూట్ అవుతోంది. తెలుసా అమ్మా? తొక్కలో ఇంత బాటిల్ పెట్టుకుని ఏంటి అంత బిల్డప్ ఇస్తున్నారా? ఏదైనా కాలువ నీళ్ళు, చెరువు నీళ్ళు ఉంటే తండి, అప్పుడు టెస్ట్ చేద్దాం. బాటిల్ వాటర్ టెస్ట్ చేయడం మీ వల్ల కాదా? అలా మీకేమైనా రూల్స్ ఉన్నాయా? రూల్స్ లేవు, గీల్స్ లేవు, ఏదైనా నా ఇష్టం. ఇది కెమెరా ముందు చెప్తారా? ఏంటి మేడం, కెమెరా తీసుకొచ్చేసారేంటి? ఇది ముందే చెప్పుంటే మొహం కడుకుని బాగా పౌడర్ పూసుకొచ్చేవాడిని కదా. చెప్పడం కుదరదు. పా, బీపీఏ టెస్ట్ చేయమని బీపీ పెంచుతోంది. మీరు ఎంత పెద్ద పబ్లిక్ హెల్త్ డిసాస్టర్ కి రెస్పాన్సిబుల్ మీకు తెలుసా? మేడం, యూజ్ చేసిన వెంటనే ప్రతి బాటిల్ని క్రష్ చేసి పడేయండి, బాటిల్ని ఎండలో పెట్టద్దు అని మేము ప్రతి బాటిల్ మీద క్లియర్ గా ప్రింట్ చేస్తున్నాం కదా. హౌ ఆర్ వి రెస్పాన్సిబుల్? మీ బ్రాండ్ నేమ్ మాత్రం అన్ని భాషల్లో ప్రింట్ చేశారు ఇంత పెద్దగా, కానీ వార్నింగ్ లేబుల్ మాత్రం ఒక కామన్ మ్యాన్ కి అర్థం అవునట్టుగా అంత చిన్నదిగా ప్రింట్ చేశారు. దీన్ని మీరు జనాల వెల్ఫేర్ కోసం వేయలేదు, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి వేశారు. నేనిది ఊరికే వదిలిపెట్టను. వాటర్ కంపెనీస్ ని ఎదిరిస్తూ తన పోరాటం మొదలుపెట్టింది. ఒక వారియర్ గా మారింది. తనని పట్టుకుని దేశద్రోహి అంటారేంటండి? సంవత్సరానికి 2000 మంది పిల్లలు సార్. ఇలాంటి వ్యాధితో పిల్లలు ట్రీట్మెంట్కి వస్తే దానికి కారణం బీపీఏ అని తెలిసి కూడా ఎన్విరాన్మెంటల్ కాస్ట్, జెనెటిక్ కాస్ట్ అని సంతకం పెట్టిస్తున్నాను కదా. నేనే సార్ ద్రోహిని. సమీరా పోరాడేది తన కొడుకు కోసం మాత్రమే కాదు సార్, తను చాలా మంచిది సార్. నువ్వు భోజనం చేసావా? మాతలు ఏమైనా వేసుకోవాలా? కుప్పు ఏదైనా వాగేశాడా? నేనే ఫీల్ అవ్వట్లేదు, మీరెందుకు ఫీల్ అవుతున్నారు? బండి తీయండి, అమ్మని చూడ్డానికి వెళ్దాం. ఇన్స్పెక్టర్ విజయప్రకాష్, ఇన్స్పెక్టర్ విజయప్రకాష్. ఇన్స్పెక్టర్నే మాట్లాడుతున్నాను, చెప్పండి. మీరు వేసిన ఏపీబీకి రిజల్ట్ వచ్చింది సార్. బ్లూ కుర్తా, గ్రే షాల్, 35 ఏళ్ల యువతి. ఆవిడప్పుడు ఎవరి కస్టడీలో ఉన్నారు సార్? దొరికింది ఆవిడ బాడీ సార్. ఈవిడ మీ అమ్మ? తలూపితే సరిపోదు, అవునో కాదు నోట్లో చెప్పాలి. ఇదిగో బాడీ ఐడెంటిఫై చేశాడు, వచ్చేస్తండి. తప్పుకో రండి. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి సమీరా కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ దొంగిలించారు. అన్ని వైపులా ఇరుక్కుపోయి కార్నర్ అయిపోయారని తెలుసుకొని వేరే దారి లేక ఆత్మహత్య చేసుకున్నారు. ఈ పనికి ఆవిడ పెద్ద మొత్తం అందుకున్నట్టు మా విచారణలో తేలింది. సార్ ఒక్క నిమిషం సార్, ఆ డాక్యుమెంట్స్లో ఏముందో తెలుసా సార్? ఆ డాక్యుమెంట్ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్. అందులో ఏముందో మాకు కూడా తెలియదు. బట్ ఆవిడ చేసింది మాత్రం దేశద్రోహమే. మిలిటరీ రహస్యాల్ని దొంగిలించారు.
ఆ అమ్మాయి చనిపోయినా కూడా తన మీద దేశద్రోహి అన్న ఆరోపణ అలాగే మిగిలిపోతుంది. తన బ్లడ్ రిలేటివ్స్ ని, స్నేహితుల్ని ఎంక్వైరీ చేయబోతున్నాం. వాళ్ళకి దీంతో సంబంధం ఉంటే వాళ్ళు దేశద్రోహులు. నేను లేకుంటే అమ్మ ఎలా బాధపడకుండా ఉండాలో మేము మాట్లాడుకున్నాం. కానీ అమ్మ లేకుంటే నేనెలా ఉండాలో మేమెప్పుడు మాట్లాడుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలి? నీకు ఇంకెవరైనా ఉన్నారా? విక్టర్ తాత ఉన్నారు. క్రిస్మస్కి ఆయన ఇంటికి తీసుకెళ్ళి సెలబ్రేట్ చేసుకుందామని అమ్మ చెప్పింది. మేమిద్దరం కలిసి శాంటా క్లాస్ తాతకి ఒక లెటర్ పోస్ట్ చేద్దామంది. లెటర్ ఉంది కానీ అమ్మే లేదు. మీరు నాతో పాటు వచ్చి ఈ లెటర్ని పోస్ట్ చేస్తారా? సార్, సమీరా వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళాలి. బ్లడ్ రిలేషన్స్ స్క్రీన్ చేయమని ఆర్డర్ వచ్చింది. ఎక్కడికి తీసుకెళ్తారు? సార్, ఇది ప్రోటోకాల్, చెప్పకూడదు. సార్, ఎంక్వైరీ ఎక్కడ సార్? ఈ బ్లడ్కి ఏం తెలియదు సార్. ఏమి అడిగిన వాటని అడిగి నిజం మాత్రమే చెప్పాను. భయపడుకో, ఈ వాచ్ పెట్టుకో. విక్టర్తో తింటికి వాళ్ళకి తీసుకెళ్తారు. విజయ్, ఇలా చూడు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ ఫస్ట్ నువ్వే ఫైల్ చేసావని, ఏపీబీ కూడా ఫస్ట్ ఫైల్ చేసి నువ్వేనని, ఇది నీ కేసు అని కేస్ షీట్ ని ఫైల్ చేయించా. రేపు హెడ్లైన్స్ లో దేశద్రోహిని బెదిరించి పట్టుకున్న ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్ అని నేషనల్ టీవీలో బ్రేకింగ్ న్యూస్ గా వస్తుందిరా. ఏంట్రా సైలెంట్ గా ఉన్నావు? నేషనల్ కేసురా. పోయా రే బాబు విజయ్, ఏమైందిరా? తప్పు జరిగిపోయింది బాబాయ్. ఆ అమ్మాయి దేశద్రోహం అబద్ధం చెప్తున్నారు. కేసు బుక్ చేసింది నన్ను రాత్రి. ఉదయం కల్లా సముద్రంలో చచ్చిపడి ఉంది. తొందరగా సూసైడ్ అని కేసు క్లోజ్ చేస్తున్నారు. ఇంకేదో జరుగుతుంది బాబాయ్. ఆ పిల్లాన్ని చూస్తున్నప్పుడల్లా నాకు ఆ పీడకలే గుర్తొస్తుంది. నా స్థానంలో వాడున్నాడు, నీ స్థానంలో నేనున్నాను. వదలకూడదు బాబాయ్. విజయ్ బాబాయ్, మా నాన్న చెడ్డోడు. ఇదే నా విధంగా సరిపట్టుకుని బతుకుతాను. వాళ్ళమ్మ మంచి ఆవిడ. ఆ పిల్లాడు బతుకుని అలా కాకూడదు బాబాయ్. అర్థమైంది విజయ్, కానీ కొంచెం వదిలిపెట్టు. రే విజయ్, డాక్టర్ కూడా ఆత్మహత్య అని చెప్తున్నారా? చంపేశారు బాబాయ్. ఏమంటున్నావురా? 4 లీటర్ల వాటర్ లంగ్స్ లో ఉన్నాయట. 3వ పేజీడు. ఆ నీళ్ళు మంచి నీళ్ళని రాస్తుంది. సముద్రంలో దొరికితే లంగ్స్ లో ఉండాల్సింది ఉప్పు నీళ్ళు కదా. 5వ పేజీలో ఆ నీళ్ళలో 70% క్లోరిన్ ఉందని రాశారు. ఏదో క్లోరినేషన్ ట్యాంక్ లో ముంచి చంపేశారు. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఒక మనిషిని ముంచి చంపేంత క్లోరినేషన్ ట్యాంక్స్ ఎక్కడ ఉంటాయి? స్విమ్మింగ్ పూలు, వాటర్ కంపెనీ, మెట్రో వాటర్. సార్ సార్ సార్, ఈ ఫోటో ఒక్కసారి చూడండి సార్. ఏంటి సార్, ఆ అమ్మాయి ఏమైనా వాటర్ అది కింద పడి చచ్చిందా? ఎక్కడో చచ్చింది. ఇక్కడ మీరు కొంచెం కూడా కోఆపరేట్ చేయలేరా? కోఆపరేషన్ చేయడం కుదరదు. కావాలంటే మౌనం పాటిస్తాను. సింపతి పాటించాను, సరిపోయిందా? విజయ్ ఏంటి ఓవర్గా మాట్లాడిపోతున్నాడు? హలో, ఇంతకు ముందు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావా? మనం ఈ టైపే పదా. దీన్ని వేరేలాగా డీల్ చేయాలి. బామ్మ, ఒక 1/2 మూర పూలు ఇవ్వు. 1/2 మూర కొనుక్కొని ఏం చేస్తావు బాబు? ఓ 2 మూరలు కొనుక్కోవచ్చుగా. 2 మూరలు పెట్టాలంటే మా అక్కకి 1000 పెట్టాలి. మీ అక్కకు 2 మూరలు పెట్టుకుని అంత పొడుగు జడలేదా? ఇదిగో నువ్వే చూసి చెప్పు. ఈవిడ మీ అక్కనా బాబు? మీకు మా అక్క తెలుసా బామ్మ? ఓ, చాన్నాళ్ళుగా తెలుసు బాబు. ఏమ్మా, రోజు గొంతెండిపోయేలా అరుస్తూ పోరాటం చేస్తున్నారే, బాటిల్ నీళ్ళు బాగానే ఉన్నాయి. నీళ్లు మంచివే మామ, ఈ బాటిలే విషం. విషమా? ఇవి మంచి నీళ్ళు అనుకునేగా డబ్బులు పెట్టి మరీ కొంటున్నావు. ఈ బాటిలే లేకపోతే నీళ్లకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే వచ్చేది కాదు మామ. ఫస్ట్ తాగే నీళ్లకు మాత్రమే డబ్బన్నారు. ఇప్పుడు వంటకి వాడుకునే వాటికి రేటే. నిజమేనమ్మా, నేను కూడా ఒక్కో బిందికి 10 రూపాయలు ఎట్టుకుంటున్నాను. మనకే తెలియకుండా అలవాటైపోయింది చూసారా. మనకు అలవాటైపోతే భూమి అడుగున ఉన్న గ్రౌండ్ వాటర్ కి కూడా రేటు కట్టి ఖర్చు పెట్టేస్తారు. పూల మీద చల్లటానికి కూడా నీళ్లే ఉండమని చెప్తున్నావా? పువ్వులే ఉండమంటున్నాను బామ్మ.
మీ అక్క పాపం చాలా పోరాడింది. వాళ్ళందరూ ఎదవలు బాబు. లారీ కాంట్రాక్టర్ లోకేష్, ఆ వాటర్ కంపెనీ వాళ్ళు పరమ దుర్మార్గులు. వస్తాను. మీ అక్కను మీరే భద్రంగా చూసుకోవాలా. చూసావా విజయ్, స్నానం చేయడానికి ట్యాంకర్ నీళ్లు బిందె 5 రూపాయలకు అమ్ముతున్నారు, వంట చేసుకోవడానికి తెల్ల ట్యాంకర్ నీళ్లు బిందె 10 రూపాయలకు అమ్ముతున్నారు. కానీ అక్కడ చూస్తే రెండిట్లో నింపే నీళ్లు ఒకటే నీళ్లు. 2000నా? గిట్టుబాటు కాదు బే. 2500 గుంజు. అది మెట్రో లైన్ లేని ఏరియా. వాళ్ళకి మనం పోస్తేనే నీళ్లు. లోకేష్, ఈ అమ్మాయిని ఇంతకుముందు చూసావా? ఈ కేసు ఎంక్వైరీ చేయడానికి వచ్చిన ఆఫీసర్ నువ్వేనా? అడిగిన దానికి సమాధానం చెప్పరా. కాదు కదా, మరేంటి? ఏసీకి ఫోన్ చేయమంటావా? డీసీతో మాట్లాడమంటావా? బాబాయ్, ఏసీ డీసీ మాట్లాడుతున్నారు. సారీ చెప్పే. ఇదిగో చెప్తున్నా. సారీ సార్, రెస్పెక్టబుల్లీ సారీ సార్, సిన్సియర్లీ సారీ సార్, ఒబీడియంట్లీ సారీ సార్, థ్యాంకింగ్ యూ సార్. విజయ్, నువ్వు కూడా సారీ అడిగాయి. ఎంక్వైరీ చేయడం తప్పే. నన్ను సారీ అడగమంటావా? వద్దు సార్, వద్దు సార్. అమ్మాయిని ఏం చేస్తారా మీరు? సార్ నిజంగా అమ్మాయి నేను ఏం చేయలేదు సార్. సార్ తనే చాలా ప్రాబ్లం చేసింది సార్. ప్రతి వాటర్ కంపెనీతో గొడవ పెట్టుకుంది సార్. 9 కంపెనీలకి సీల్ వేయించింది సార్. చాలా మందిని ఎదిరించి పోరాటం చేసింది సార్. అందరినీ ఎక్స్పోజ్ చేయాలని చివరికి తెగించి కష్టపడి ఒక వీడియో షూట్ చేసి రిలీజ్ చేసింది సార్. ఆ వీడియో ఒకవేళ వైరల్ అయి ఉంటే ఈ పార్టీకి వాటర్ కంపెనీలు ఉండేవి కావు. సడన్ గా ఏమైందో తెలియదు కానీ ఆ వీడియో మాయమైపోయింది. ఆ అమ్మాయి కూడా చనిపోయింది సార్. ఖచ్చితంగా ఇది ఆ వాటర్ కంపెనీ వాళ్ళే చేస్తుంటారు సార్. మీరు చెప్పినట్టే చేస్తున్నాను సార్. డ్యూటీలోనే ఉన్నాను. ఎయిర్పోర్ట్లోనే ఉన్నానండి. యూనిఫామ్లోనే ఉన్నాను.